నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 15 నిమిషాలు పోలీసులను పక్కన పెడితే ఈ దేశంలో మా సత్తా ఏంటో చూపిస్తాం. ఈ లక్ష్మీదేవి, సరస్వతి వీళ్ళంతా ఎవరికి పుట్టినోళ్ళు? ఇది హైదరాబాద్ పాత బస్తీని ఏలుతున్న ఓవైసీ కుటుంబ సభ్యుడు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన వ్యాఖ్యలు. తస్లీమా నజ్రీం అనే రచయిత్రిని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మజ్లిస్ ఎమ్మెల్యేలు దాడి చేసి కొట్టగలిగారు. తర్వాత అంతా మర్చిపోవాల్సిందే. మజ్లిస్కి ఓటేస్తే విద్యుత్ బిల్లు, కుళాయి బిల్లు చెల్లించే పనే ఉండదు. ఇదొక మజ్లిస్ గల్లీ నాయకుడి హామీ. మమ్మల్ని నెగ్గిస్తే ట్రాఫిక్ పోలీసులు వేసే చలాన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మరొక ముస్లిం నేత హామీ. అక్కడ పోలీసులు అడుగు పెడితే నీకు ఇక్కడేం పని అనే ప్రశ్న వినిపిస్తుంది. వేలం మించిపోయింది కాబట్టి దుకాణం కట్టేయండి అంటే దాడికి దిగుతారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేయడానికి వెళ్ళిన ఉద్యోగుల మీద దాడులు అనేది ఓల్డ్ సిటీలో సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా చెప్పవలసి రావడం కాస్త బాధాకరమే అయినా దేశంలో ఎక్కడ ముస్లిం మతోన్మాదుల ఆగడాలు జరిగినా తర్జిని హైదరాబాద్ వైపే చూపిస్తోంది. అక్కడ అభివృద్ధి వాసనలు ఉండవు, పిల్లలకు సరైన చదువులు ఉండవు, మహిళలకు హక్కులుండవు. ముక్కు పచ్చలారని బాలికలను దుబాయ్ షేకులు వారం 10 రోజులు కాపురం చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. వీరిని ఆదుకునే నాథుడే లేడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి అనేక కథనాలను మనం సోషల్ మీడియా వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఇది హైదరాబాద్ పాత బస్తీ దుస్థితి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న హైదరాబాద్ పార్లమెంటే నియోజకవర్గ ఫలితాన్ని నిర్దేశించేది మాత్రం పాత బస్తీయే. ఇప్పుడేంటి, గడిచిన 4 దశాబ్దాలుగా ఆ ఫలితాన్ని పాత బస్తీయే నిర్దేశిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఫలితాన్ని ఎప్పుడూ దారి మళ్లిస్తుంది. 4 దశాబ్దాలుగా ఇదే దృశ్యం మారకుండా కొనసాగడానికి కారణాలు 2. మొదటిది, పాత బస్తీ మీద ఆధిపత్యం కొనసాగిస్తున్న మజ్లిమ్స్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ MIM 2. ఇక రెండవది, ఉదారవాదుల సెక్యురిస్ట్ల ద్వంద్వ వైఖరి. తమ బుజ్జగింపు ధోరణితో ఇక్కడ మజ్లిస్ గెలవడానికి దశాబ్దాలుగా ఆ పార్టీలని బలహీన అభ్యర్థులనే నిలుపుతున్నాయి. ఒకప్పుడు మాత్రం ఇక్కడి నుంచి హిందువులు కూడా నెగ్గి లోక్సభలో ప్రవేశించారు. కానీ ఒక శతాబ్దానికి సరిపడా చలోక్తి అక్కడి నుంచి వినిపిస్తుంది. కేవలం మతం పేరుతో ఉన్న పార్టీ ఎప్పుడు ముస్లింల కోసం, ముస్లింల చేత, ముస్లింల కొరకు మాత్రమే పనిచేసే ఓవైసీలు సెక్యులరిజం అంటూ గొంతు చించుకుంటారు. మెజారిటీ మతోన్మాదం అంటూ రంకెలేస్తారు. హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఈ పాత బస్తీ ఒకటి. 1984 నుంచి ఇప్పటి వరకు జరిగిన 10 లోక్సభ ఎన్నికల్లోనూ MIM మాత్రమే విజయం సాధించింది. 6 సార్లు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, 4 సార్లు ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. ఇక 2024 ఎన్నికలలో కూడా అసదుద్దీన్ పోటీ చేయక తప్పదు. హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఆ పార్టీ వారే. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వం విభాగాల కన్నా దారుసలాం MIM ప్రధాన కార్యాలయం ఇచ్చే హుకుంలే చెల్లుబాటు అవుతాయి. అవి పరోక్షంగా పత్వాలే అని చెప్పొచ్చు. దేశమంతా ఏ పార్టీ గాలి వీచినా, రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరిగినా హైదరాబాద్ పాత బస్తీ యథాతథంగా ఉంటుంది. మజ్లిస్ అలవోకగా గెలుస్తోంది. ఫలితం అభివృద్ధి, సుపరిపాలన అక్కడి ప్రజలకు అందని ద్రాక్ష. 4 దశాబ్దాలుగా పాతుకుపోయిన కుటుంబ పాలన ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఏ జిల్లాలకైనా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ పాత బస్తీలో మాత్రం స్వతంత్రంగా పనిచేయలేరు. ఆ పార్టీ నాయకుని అనుమతి లేనిది అక్కడ ఎవ్వరూ పర్యటించలేరు, కనీసం అడుగు కూడా పెట్టలేరు. వారి అంగీకారం లేకుండా ఏ ఒక్క పని చేయలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ ఏర్పాడైన తర్వాత అయినా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. హైదరాబాద్ అంటే దేశ విదేశాల దృష్టిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం, ప్రపంచ IT హబ్, విశ్వనగరం. ఇక్కడ కంపెనీలో పనిచేసేందుకు దేశం నలుమూలల నుంచి సాంకేతిక నిపుణులు వస్తూ ఉంటారు. విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. విశాలమైన రోడ్లు, మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్లు, ఆకాశాన్నంటే భవంతులు, షాపింగ్ మాల్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు హైదరాబాద్ పేరుతో కొనసాగుతున్న పార్లమెంటు స్థానం పరిధిలోని పాత బస్తీ. పాత బస్తీ జనాభాలో ముస్లింల సంఖ్య సగానికి మించిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు వారే ఉంటారు. మూసీ నదికి ఎగువన ఉన్న కొత్త నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది.
కానీ 4 శతాబ్దాల చరిత్ర ఉండి మూసీ నది దిగువన ఉండే పాత నగరం ఇందుకు పూర్తిగా భిన్నం. ఇరుకు గల్లీలు, అధ్వానమైన రోడ్డు, చెత్త కుప్పలు, రోడ్ల మీద పారే డ్రైనేజ్ వరదలు, నీళ్ల పైప్ లైన్ల కోసం అక్రమంగా తవ్వుకున్న గుంతలు, ఇక విద్యా వైద్య వసతులు తగినంతగా అందుబాటులో లేవని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ఏమైనా అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినా కుంటి సాకులతో అడ్డుకుంటారు ఇక్కడ ప్రజాప్రతినిధులు. హైదరాబాద్ న్యూ సిటీ, సికింద్రాబాద్ శివారు ప్రాంతాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తున్న పాత నగరంలో కనీసం పిల్లర్ కూడా పడలేదు. పురాతన కట్టడాలు దెబ్బతింటాయనే కుంటి సాకుతో అడ్డుకుంటున్నారు. రోడ్ల విస్తరణ కూడా ముందుకు సాగటం లేదు. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తావ్యస్తంగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. పాత బస్తీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మజ్లీస్ దౌర్జన్యాలు. ఇక్కడ పనిచేసే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛ ఉండదు. తెలంగాణ మొత్తం మీద విద్యుత్ బిల్లులు, నీటి బిల్లు అతి తక్కువ వసూలయ్యేది ఇక్కడే. ఆస్తి పన్ను కట్టరు. కానీ హిందువులు నివసించే ప్రాంతాల్లో ముక్కు పిండి వసూలు చేయించుకునే సిబ్బంది మజ్లీస్ ఇలాకాలను పొరపాటును కూడా వెళ్లరు. ఎక్కడైనా చిన్న గొడవ జరిగితే ఏకంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ లోకల్ లీడర్లు వచ్చేస్తారు. ప్రభుత్వ భూములను, ఖాళీ స్థలాలను కబ్జా చేసినా చూసి చూడనట్లు వ్యవహరించాలి. ఎవరైనా ఉద్యోగి కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించదలిస్తే ఉద్యోగం ఊడిపోవాల్సిందే ఇక్కడ. ఇక చట్టం జాడే ఉండదు. ఇష్టానుసారంగా వేగంగా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో వెళ్లి ఇతరులకు ప్రమాదాలను గురిచేయడం సర్వసాధారణం. ఎవరైనా నేరాల్లో ఇరుక్కొని అరెస్ట్ అయితే వారిని విడిపించేందుకు మజ్లీస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అక్రమ కట్టడాలు, ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తే ముక్కుమ్మడిగా ఆందోళనకు దిగుతారు. వీరేం చేసినా చూసి చూడనట్టు వదిలేయాల్సిందే. పాత బస్తీలో పన్నులు సక్రమంగా చెల్లించే హిందూ బస్తీలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉండిపోయాయి. పన్నులు చెల్లించని ప్రాంతాలకు తాగునీరు, విద్యుత్ సరఫరా నిరాటంకరంగా కొనసాగుతోంది. చిరకాల ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పొరపాటున కూడా ముస్లిమేతర బస్తీలకు వెళ్లరు. కానీ ప్రోటోకాల్ ప్రకారం తమ పేరు శిలాఫలకాల మీద ఉండాలని పట్టుబడతారు. ఇక ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వారిలో పాత బస్తీ అంటే ఒక భయం ఉండేది. ఆ వైపు వెళ్ళొద్దని జాగ్రత్తలు చెప్పేవారు. కారణం పాత బస్తీ మత కలహాల చరిత్ర. 2 దశాబ్దాల క్రితం వరకు దేశంలో మత కలహాలు అత్యధికంగా జరిగే నగరాల్లో హైదరాబాద్ పేరు వినిపించేది. దీనికి తోడు ఉగ్రవాద ఘటనలు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా హైదరాబాద్తో ఏదో రూపంలో సంబంధాలు కనిపిస్తాయి. పాత బస్తీలో నిషేధిత, అనుమానిత సంస్థల స్లీపర్ సెల్స్ తలదాచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎక్కడో పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి అరెస్ట్ చేసే వరకు స్థానికులకు కూడా వారి గురించి తెలిసేది కాదు. ఇంత ప్రమాదకర వ్యక్తుల మధ్య మనం ఇంతకాలం ఉన్నామా అని భయపడేవారు. చీటికి మాటికి జరిగే మత ఘర్షణలు, రోజుల తరబడి కర్ఫ్యూలతో పాత బస్తీ సామాన్యుడి బతుకు బండిని దుర్భరం చేసేవి. ఇనుప కంచెలతో పోలీస్ పహార నడుమ నిర్మానుషంగా కనిపించిన దృశ్యాలు 1978 నుంచి 1985 వరకు దాదాపు ఏటా మత ఘర్షణలు జరిగేవి. ఆ తర్వాత 1990 నాటి ఘర్షణలు పతాక స్థాయిలో నిలిచి వారాల తలబడి కొనసాగి 1978, 79, 80, 81, 84, 90లో ఎక్కువగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 11 సార్లు 113 రోజులు కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనల్లో 554 మంది ప్రాణాలు కోల్పోయారు. 4798 మంది గాయాల పాలయ్యారు. 1990లో జరిగిన మత ఘర్షణలు హైదరాబాద్ చరిత్రనే కుదిపేశాయి. ఆనాటి ఘర్షణలో చనిపోయిన వారి సంఖ్య అధికారికంగా 108, అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటారు. వారాల తరబడి కర్ఫ్యూ కొనసాగింది. సైన్యం రంగంలోకి దిగాకనే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. హిందువులు వేలాది సంఖ్యలో పాత నగరాన్ని వదిలిపెట్టారు. అల్లర్లలో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారంతా హిందువులే. పార్టీ వాడల్లో పండ్ల వ్యాపారం చేసుకునే గిరిజనులు ఉండేవారు. వారిని పిట్టలోళ్ళు అని పిలుస్తారు. వీరిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ వర్గం అక్కడ లేదు. నాటి అల్లర్లకు కాంగ్రెస్లోని ఒక వర్గం కారణమని ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పదవిలోంచి దిగేందుకు బయట నుంచి వచ్చిన వ్యక్తులు పనిన కుట్ర అనే కథనం కూడా ఉంది. కానీ అవి పూర్తిగా మత ఘర్షణలే. హిందూ ముస్లిం పండుగలు ఒకేసారి వస్తే హైదరాబాద్ గడగడలాడాల్సిందే. వినాయక చవితి రోజున దుర్భరం. ఈ అల్లర్ల వెనుక శక్తి మజ్లీస్. 1992లో హిజ్బుల్ ముజాహుద్దీన్ కి చెందిన ఉగ్రవాదులు టోలీ చౌక్ దగ్గర అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ను హత్య చేశారు. 2002లో దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి వద్ద లష్కరే తోయబా జరిపిన బాంబు పేలుళ్లలో 2 మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందగా 50 మంది గాయాల పాలయ్యారు. అదే సంవత్సరం లుంబిని పార్కు గోకుల్ చాట్లో బాంబు పేలుళ్లు జరిగి 43 మంది చనిపోగా 47 మందికి గాయాలయ్యాయి. 2013లో దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందగా 138 మందికి గాయాలయ్యాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయబా
హర్కాతుల్ ఉల్ జిహాద్ అల్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ సంస్థలు ఈ ఘటనకు పాల్పడ్డాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మారణాకాండకు పాల్పడ్డ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారికి హైదరాబాద్ తో గల సంబంధాలు బయటపడ్డాయి. దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ లో విదేశీ శక్తులు పాతుకుపోవడం ఆందోళన కలిగించే విషయం. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీలు, పాకిస్తాన్లు, మయన్మార్ నుంచి వచ్చి నివసిస్తున్న రోహింగ్యాలు ఇక్కడ స్థిరపడిపోయారు. వీరికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు ఇప్పిస్తుంది ఎవరు అనేది బహిరంగ రహస్యమే. పోలీసు ఉన్నతాధికారుల్ని హత్య చేసి శిక్ష అనుభవించిన నిందితులను మజ్లీస్ వెనుకేసుకొచ్చింది. వారికి క్షమాభిక్ష కోసం ప్రభుత్వంతో బేరసారాలు సాగించింది. మజ్లీస్ పార్టీ పాత బస్తీపై పట్టు సాధించడంలో కాంగ్రెస్ సహకారం జగద్వితీతం. మజ్లీస్ కి గట్టి పోటీ ఇచ్చే పార్టీకి మొదట నుంచి బీజేపీయే ఉంది. ఆలె నరేంద్ర, బద్దం బాలరెడ్డి లాంటి నాయకులు ఇక్కడ హిందువుల్లో విశ్వాసం కలిగించారు. వారికి అన్ని వేళలా అండగా నిలిచేవారు. ఈ టైగర్, గోల్కోట సింహంగా పేరొందిన ఈ ఇద్దరు నాయకులు శాసనసభ్యులుగా గెలిచినా హైదరాబాద్ ఎంపీగా విజయం సాధించలేకపోయారు. కారణం సుస్పష్టం. ముస్లింల ఓటు ఏకపక్షంగా మజ్లీస్ కి పడేది. నిజానికి వాళ్లే వేసుకునేవారు. హిందూ ఓట్లు కాంగ్రెస్, టీడీపీల కారణంగా చీలిపోయేవి కాదు, కావాలనే చీల్చేవారు. గతంలో హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు ఉండేవి. కానీ 1991 లోక్సభ ఎన్నికల్లో సలావుద్దీన్ ఓవైసీకి బద్దం బాలరెడ్డి గట్టి పోటీ ఇచ్చాడు. ఓవైసీ 4,58,823 ఓట్లు తెచ్చుకోగా బాలరెడ్డి 4,15,299 ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఎన్నికల్లో మారిన వ్యూహాలు ఎంఐఎంని మరింత బలోపేతం చేశాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్ లోక్సభ పరిధి నుంచి గ్రామీణ ప్రాంతాలను తొలగించారు. హిందువులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాలను వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్చారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణిగుట్ట, బహదూరపూర్, కార్వాన్, యాకత్పుర, మల్కపట, గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మొదటి 6 ముస్లిం ఆధిక్యంగా ఉంటే గోషామహల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మాత్రమే బీజేపీ వరుస విజయాలు సాధించగలుగుతోంది. చార్మినార్, చాంద్రాయణిగుట్ట, బహదూర్పుర, కార్వాన్, యాకత్పుర, మలక్పేటలతో పాటు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని నాంపల్లి నుంచి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. మజ్లిస్ పార్టీ కేవలం ముస్లింల ఓట్లతో గెలుస్తున్నా ఆ వర్గం అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదని ఎవరైనా అంగీకరించక తప్పదు. పాత బస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. హిందువులతో పాటు ముస్లిం బస్తీలది అదే పరిస్థితి. వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ఎంఐఎం ఏనాడు చొరవ తీసుకోలేదు. తోపుడు బండ్లు, ఫుట్పాత్ వ్యాపారాలు, ఆటో నడిపే వాళ్ళంతా ముస్లింలే. నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బాలికలపై వివక్షతను స్పష్టంగా చూడొచ్చు. ముస్లింలు పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతున్నారు. ఓవైసీ కుటుంబ ఆధ్వర్యంలో మైనారిటీ విద్యా సంస్థలో ఫ్రీ సీట్లు ముస్లింలకు ఇవ్వకుండా బయటి వారికి అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. భారతదేశ ప్రధానిగా బుర్కా ధరించిన మహిళను చూస్తామని ప్రగల్భాలు పలికారు అసాదుద్దీన్ ఓవైసీ. కానీ ఆయన ఏనాడు మహిళకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్న చోట విధి లేక కార్పొరేట్ టికెట్లు ఇచ్చారు. మహిళలపై బాహాటంగా వ్యతిరేకత ప్రదర్శిస్తారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. అప్పట్లో హైదరాబాద్కు వచ్చిన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నజ్రీన్ మీద బాహాటంగానే చేసుకున్నారు. ఇలాంటి పరిణామాలతో ముస్లింలలో కూడా మార్పు మొదలైంది. ఎంఐఎం మీద వ్యతిరేకత పెరుగుతోంది. తాము ఎవరిని నమ్మలేని, విధిలేని పరిస్థితిలోనే మజ్లీస్కి ఓటు వేస్తున్నట్లు చెప్తున్న వారిని పాత బస్తీలో గమనించవచ్చు. ఇదంతా కూడా సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి జాగృతి సౌజన్యంతో రాసిన ఆర్టికల్. ఈ వాస్తవాలన్నీ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మన ఛానల్ వేదికగా వీడియో చేయడం జరుగుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టే విత్ us and జై భారత్.